సెంటిమెంట్ తో చిచ్చు పెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అయినా బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మడం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ తో అధికార దుర్వినియోగం చేశారని, చివరకు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా కేటీఆర్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. 16 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఎన్నికల వేళ ఓటు వేయాలని ప్రజలను బ్లాక్మెయిల్ చేసిన కౌశిక్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని ఎంపీ చామల మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండా? కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప అధికార దుర్వినియోగం నువ్వు తప్ప ఎవరు చేయలే కేటీఆర్. ఇవాళ వాడిని ఉన్న 6 అడుగులోడు వాడు మా పార్టీలోనే ఉండే మనోరా కవలాగాడు వాడిని తీసుకొని నీ పార్టీలో వాడు ఓవర్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. వాడు గెలవనీకే నేను చస్తా, ఇక పోతే నేను చస్తే మీరు ఓటు వేయకపోతే చస్తా మీరే బాధ్యులు అని చెప్పి ఓట్లు వేయించుకున్న దరిద్రుని వాని చక్కదనానికి వాడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఫేమస్ కావాలని వాడి ప్రయత్నం. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏదో నీ లెక్క కేటీఆర్ లెక్క వాడు మాట్లాడే ప్రయత్నం చేసుకుంటా 16 మంది మహిళల ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్లు 16 మంది అంటే 1, 2, 6, 16. ప్రజలకు ఒకసారి చూడాలి హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసుడేంది. ఇప్పుడు కేవలం మీకు ఏమర్థమవుతుంది, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుని తెచ్చి ఎంక్వైరీ నడుస్తుంది. వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న సమయంలో అట్లాంటి చిల్లర బల్లర గ్యాంగ్ను నలుగురు, ఎవరు ఆ కౌశిక్ రెడ్డి, ఇంకో 4-5 వేసుకొని, ఆ గాదార్ కిషోర్ వీళ్ళందరిని వేసుకొని వీళ్ళకి ఫీలర్స్ వదిలిపెట్టి ఒక ఆయన మాట్లాడతాడు, తర్వాత ఈయన పోయి ఆ రేవంత్ రెడ్డిని తిట్టురు పోరు అని చెప్తే వీళ్ళు చెడాబడా తిట్టి ఎవరికి వాడు ఫేమస్ అవుదామని. ఏం గారు మీరు ఫేమస్